ఉపకారి భక్తులు కేవలము జగం పైన వచ్చిన వారు స్వతంత్ర పరులు దేవునికి రప్పివలసి వస్తారు. సంత మాతలు వాళ్ళకు తప్పించే అవసరం లేదు. వారు కేవలం ఎందుకు వస్తారో జగము లోపల అధర్మం అయితే ధర్మాన్ని కాపాడడానికి వస్తారు. దేవుడు కూడా ధర్మాన్ని కాపాడుతాడు, మహాత్ముడు కూడా. దేవుడు ఏం చేస్తాడు? భక్తారా కేపాయాసి దుర్జనాసి ఇతరేం చేస్తారు? धर्मरक्षावायासाठी करण्यासाठी आम्हासी वाचा बोलो वेदनेचे करुसंते केले. मी कसे दिले धर्माचे पालन करणे पाखंड खंड हेच आम्हा करणे. ఈ ప్రకారంగా వీళ్ళకంటారు భక్తులు. వాళ్ళ దగ్గర ఏమంటే నిస్వార్థము, ఎలాంటి స్వార్థం ఉండదు. మనకు స్వార్థం ఉంది, వాళ్ళు కేవలము జగానికి ఉపకారం చేయకొచ్చారు. వాస్తవం చూస్తుంటే భక్తులు ఎవరికి అనాలి అనేది తుకారాం మహారాజ్ మనకి ఎందుకు అంటున్నారు అంటే, భక్తులు తెలియరు. చమత్కారం అదే నేనతి కాయ टाना नामस्मरणा वाचून खारा पानाचं गोड पाणी केलं आमच्या लोणीचे नामदेव महाराज घेतले खंडे मला खारा पानाचं असं करायचं लाकडं पेटले. मी होतो अरे నేనతి కాయటానటోనా నామస్మరణ వీళ్ళ సంతానం వీళ్ళ భక్తులు అన్నాడు. మరి భక్తులు జే దేహి ఉదా, వాళ్ళు కేవలము తన దేహాన్ని గురించి ఆలోచించరు, జగము గురించి ఆలోచిస్తారు, లోక కళ్యాణం గురించి వస్తారు. వాళ్ళది ఏమంటే నిష్ఠావంత భావ భక్తాचा స్వధర్మం ఉంది. స్వధర్మం అంటే ఇక మేము ఇక స్వధర్మం అని చెప్పుకునేది ఉంది, కానీ ఉన్నదిలో దేవుని కూర్చున్నాం. ఉన్నదే మన లేదని కాదు. సత్యం లేని ఎప్పుడు కూడా ఉండదు, చీకటి ఎప్పటికి ఉండదు. మరి అదే ప్రకారంగా పాలలో నీళ్ళున్నాయి కానీ పాలని అమ్ముతాం, అసత్యం ఉన్నదని సత్యం పేరు చెప్పి అమ్ముతాం. ఆ ప్రకారంగా ఇక్కడ ఏమైతే నిష్ఠావంత భావ భక్తాचा స్వధర్మం. ఇట్లనే ఒకసారి కబీర్దాస్ మహారాజ్ కాశీలో ఉండేవారు. జనాబాయి అనేది పండరపురంలో ఉంటారు. జనాబాయి సంత అని ఇట్లా పేరు వినబడుతుంది ప్రతి వారు. అయితే ఆమె సంత ఉందంటే వాస్తవం ఉందా లేదా అని కాశీ నుండి ఇక్కడికి వచ్చాడు, పండరపురం వచ్చాడు. పండరపురం వచ్చిన తర్వాత అక్కడ వచ్చినాక ఏమంటారు, ह्या जनाबाई संत है कि कहाँ है भाई? जनाबाई संत कौन रे? संत महात्म्युలు సంత అంటే తుకారాబాదు తుకే అన్నారు, జనాబాయికి జని అన్నారు. ఇప్పుడు మా పేరు హరిభక్త పరాయ. హరిభక్త పరాయకి హర్బడి భరగనాథ్ పడ్డాయి. ఈ పేర్లు ఇప్పుడు చేంజ్ అని, కానీ మహాత్ములు మాత్రము పొగడించుకోలేదు. అయితే కబీర్దాస్ మహారాజ్ అని కదా అని అందులో కొంతమంది తెలిసిన హరే 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 అది నామదేవుని దాసి ఉన్నది కదా జనాబాయి, ఆమెకు అంటున్నట్లు. అక్కడ చంద్రబాబు కొట్టున ఆమె పిడికలు ఏరుతుందంట. పిడుకలు ఏది పిడికలు ఏరుతుంది ఏరుతుంటే అప్పుడు అన్నారు, అయ్యా అక్కడ పిడికలు ఏరుతుంది అక్కడ ఆమె అక్కడ పోవాలి. అడొక ఇంకొక అమ్మాయి ఈ అమ్మాయి ఇద్దరు పిడికలు ఏరుతాము. పిడికలు ఏరుతుంటే సంత ఇట్లుంటారా, భక్తులు ఇట్లుంటారా, భక్తులని అన్నేమైందంటే ఇద్దరు పిడికలు ఎడుతున్నప్పుడు ఆమె ఒక గుప్పేసింది, ఈమె ఒక గుప్పేసింది. ఆ జనాభా ఇంకా అక్కడ ఏరుకుంటే అక్కడ పోయి అండ పిడికలు తెచ్చుకొని ఈమె వేసుకుని అదే సరే నా పిడికలు ఎందుకు వేసుకున్నాయని ఈమె ఆమె మంచి ఘర్షణ అయ్యి ఒక్కరికొక్కరు సిగ్గలు పట్టుకొని కొట్టుకుంటే ఈయన కబీర్ అంటుండు, అరే సంత మహాత్ములు భక్తులు అంటారు, భక్తులు ఇట్లా ఈ పని చేస్తారా? మహారాజులు కొట్టుకుంటారా? మహారాజులు కొట్టుకుంటారా? ఈ అంటారు ఈ మహారాజులో కదలను 3 బట్టలు పెట్టి అంటారు లేదా? అరే మరి భక్తులు అంటారు, భక్తులు కథనే కనిపించి కథ వేరే కనిపిస్తుంది. అడిగితే ఓ అమ్మ ఎందుకు కొట్లాడుతారు మీరు? ఓ బాబు కదా ఇగో ఈ నా పిడికలు ఉంటాయి, ఇక్కడ దాని పిడికలు ఉంటాయి. నేను అటు పోగానే ఆ పిడికలు ఇల్లు వేసుకున్నది ఎవరు? అది వేసుకున్నది ఎవరంటారు? జనాబాయి అంటే వీడేనా
ఏరు పిడికలు ఎట్లుంటాయి? అన్ని పిడికలు ఒక తీరు ఉంటాయి కదా. దానికి ఏమైనా ఇంకా కలర్ ఉండదు, దాని మీద స్టాంప్ ఇచ్చింది ఉంటుందా? దానికి ఏమైనా నంబర్ రాసింది ఉంటాయి. సమాన పిడికలు ఉన్నాయి. అప్పుడు అంటది కదా, ఈ సమానంగా అనిపిస్తున్నాయి పిడికలు. ఓ అమ్మాయి ఆ జనాభాయి అంటున్నాడు, అమ్మా నీ పిడికలు గుర్తు తెలవాలంటే ఎట్లా? అదే అయ్యా ఓ బాపు, నా పిడిక తీసుకొని చెవుకు పెట్టుకుంటే అంటే విట్టాలంటారు. अरे ऐसा कुछ होता है क्या? हाँ क्या उपली विठल बोलता है क्या रे भाई? ये अलग ही जिक्र बात है. अरे పిడక విఠాలంటారా? పాపమా అవును విఠాలంటారు. చూద్దామేమో మనం కాదనుకుంటే కూడా మళ్ళీ ఇక్కడ మనం తప్పు వస్తుందేమని అక్కడ పిడిక తీసుకొని చెవుకు పెట్టుకున్నాం. కానీ పిడికల ఏమొస్తుంది ధ్వని? విఠాలు విఠాలు. అయితే 75% పిడికలకి జనాభా అయిపోయింది. ఈ మొత్తం ఇక్కడ ఆడేమైనా శ్రీసంత శ్రీసంతాచి మాతా चरणावरी साष्टांग करी दंडवत. అప్పుడు సాష్టాంగ నమస్కారం చేసింది. అమ్మా ఓ బాబా నాకెందుకు నమస్కారం చేస్తుంది? నాచుకది ముగ్గురు పెడుతూ కాదు ఎంత ముక్కలు. ఆమె ఏమంటుంది? అయ్యా పెద్ద మనిషి, అమ్మా జనాభాయి संत तुमको कहते हैं क्या? अरे बाबा मी జనాభాయి ఈ సంతనే కాదు అంటే అట్లా ఈ ప్రకారంగా అక్కడ కబీర్దాస్ మహారాజుకు అనుభవించింది. ఆయన కూడా ఎట్లుండే? ఆయన కూడా సంతుండే. కబీర్ మోమిన్ లతీఫ్ ముసల్మాన్ సేనానావిజా. భక్తులకు జాతి లేదు సార్, భక్తులకు కులమే లేదు. మరి ఈ ప్రకారంగా ఎవరైతే తన దేహం మీద మమకారం ఉండో వాళ్ళకు భక్తులు అంటారు. కేవలము వాళ్ళది ఏమిటంటే విషయం ఏముంటుంది? దేవుని నామం తీసుకోవడం విషయం ఒక్కటి ఉంటుంది. వాళ్ళు నామం తీసుకుంటారు, మన ఇతరులకు మాత్రము నామం తీసుకోవడానికి మార్గదర్శనం చేస్తారు. మరి దేహం మీద ఉదాస అంటే ఎట్లా? ఒక రాక్షసుడు ఉండే, వత్రాసురు రాక్షసుడు ఉంటే అతనికి శివుని యొక్క అనుష్ఠానం చేసి శివుని ప్రత్యక్షం చేసుకున్నాడు. ప్రత్యక్షం చేసుకున్న తర్వాత శివునికి అడిగాడు, భోలేనాథ్ మహాదేవ్ భోలేనాథ్ ఏం అడిగిన
చూడు కదా ఇప్పుడు మీకు అందరి చరిత్ర తెలుసు. రావణునికి ఆత్మలింగం ఇచ్చు ఎంత బోడను ఇక మీకు అన్నీ తెలుసు. ఇక ఏం తెలియదు ఏం మిగిలేదు. ఇంత బోడన్నాడు కదా, ఏమి అడగగానే ఆయన దగ్గర మరుపు అయిపోతాడు. అరే అరే చాలా మంచివాడు, ఏం కావాలైనా నువ్వు కోరుకో, చాలా తపస్సు చేసినాడు. ఏం లేదు స్వామి, మానవులతోని దానవులతోని జలముతోని గాలితోని వృక్షాలతోని పశుపక్షులతోని నువ్వైతే ఎంతైతే నువ్వు నిర్మితి చేసినావో నా ప్రాణం పోవద్దు. దేవతల కాడికెళ్ళి కూడా మరి పాతాళం కానీ స్వర్గంలో కానీ ఎంతవరకైతే నిర్మాణం చేసినావు అంతవరకు నాకు ఎవరితో మాత్రం నేను మరణించకూడదు, ఇస్తిపోవాలి. అయితే అతనికి ఏమనిపించింది అంటే, ఒక మరాఠీ భాషలో వీటి అరే హాత దిగే ఇట్లా నడుస్తుంది ఇప్పుడు. ఆస్కా చాలా ఉండదు, తల కప్పున గేలేగా అసం ఉండదు. ఇప్పుడు గాయకులది పురపానం తినేసాడు అనుకోండి. అక్కడ ఇక్కడ ఏం చేసినట్టే, ఇక అతనికి అనిపించింది కదా ఇంద్రలోకంలో రాజు నేను కావాలి. రాజు ఎవరు కావాలా? ఇంద్రలోకంలో రాజు నేను కావాలి. రాజు కావచ్చయ్యా, 100 యజ్ఞాలు పూర్తి అయితే ఆ 100 యజ్ఞాలు ఒక పద్ధతి ప్రకారంగా ఈరోజు మనం ఇక్కడ సప్త చేస్తున్నాం. ఇక్కడ అందరికీ భోజనాలు కనిపెట్టుండొచ్చు, కనిపెడుతున్నారు. ఒక్కరు కూడా ఉపాసం పోవద్దు. అరే లేవు ఆ ప్రథమసి తినని అనవద్దు, అంటే తృప్తిగా తినాలి. ఒక్కరి కూడా అందరూ అసంతోషం ఉండదు. ఈ సంతోషకరమైనటువంటి యజ్ఞం చేయాలి. ఇట్లా 100 యజ్ఞాలు తీస్తే వాడు ఇంద్రుడు కాబట్టి. కానీ దీనికి ఏమనిపించిందంటే, నాకు నేను చనిపోను, నాకెవరు చంపేటవాడు, నేనే ఇంద్రలోకం తీసుకుని ఇంద్రుడితో యుద్ధం చేస్తాను. ఇంద్రుడు కానీ ఇంద్ర నాతో యుద్ధం చేయి, నాకు పరాజయం చేయను, నాకు ఓడించాను. ఇట్లా 100 రోజుల వరకు ప్రతిరోజు యుద్ధం చేస్తావు. అప్పుడు గురువుగారు బృహస్పతి ఉండేది. బృహస్పతికి ఏమడు, ఏం గురువుగారు నేను విజయం సాధించాను, ఎందుకు ఆ వజ్రాసురుని విజయం అవుతుంది, నాదెందుకు అయితే లేదు అని అడిగాడు. గురువు గురువు అంటాడు ఎప్పటికీ. అప్పుడు బృహస్పతి గురువు, ఇంద్ర ఏం చేస్తావు, నీ 5 పనికి పోయాడు. ఎందుకు? శివుని వరముతో అతడు వరం సాధించిండు, నీతో ఎవరితో కూడా చనిపోవడం. మరి ఎట్లా? మొత్తము రాక్షసుల రాజ్యం కానీ దేశం దేవతలు లేకుండా మొత్తం వాళ్ళదే పాలన అవును కాకూడదు. కానీ శివుడు ఇచ్చాడు కదా, శివుడు ఇచ్చిన తర్వాత మరి దానికి మార్గం లేదా? ఉంటుంది. మార్గం ఎందుకు ఉండదు? ఎప్పుడు కూడా దేవుడు దేవుడు అంటాడు, గురువు గురువు అంటాడు. ఎంతసేపు చెప్పినా గురువు గురువు అంటాడు. గురువుకు మించిన శిష్యుడు అవుతున్నట్టు, కానీ గురు స్థానం సంపాదించలేదు. మరి అప్పుడు మరి ఎట్లా చేయాలి స్వామి చెప్పండి అంటే, ఇంద్ర నేను ఒక పని చెప్తా, అది చేయాలి. ఏమది? దదిచి ఋషి దగ్గర పో. దదిచి ఋషి దగ్గర పోయినాక ఆయన ఒక హస్తికలు తీసుకురా. హస్తికలు కంటే అర్థమైందా? బొక్కలు. బొక్కలు బొక్కలు ఎప్పుడు తీసుకొస్తారు? కాలబెట్టినాక ఎడతారు కదా, అంతే కదా. అంటే చనిపోయిన తర్వాత కాలబెట్టినాక. మరి ఆయన ప్రాణంతో ఉన్నాడు, అది ఏం చేస్తావో నాకు తెలియదు. దదిచి ఋషి యొక్క హస్తికలు తెస్తావంటే దాని యొక్క ఆయుధం చేసి ఆ బాణం, ఆ ఆయుధానికి బాణం స్వీకరించి అంటే దానికి దాంతో మరణిస్తాడు. అట్లా కూడా ఉంటుంది స్వామి. అవును అట్లా ఉంటుంది. అయినా సరే అప్పుడు ఇంద్రులోకం నుంచి దదిచి యొక్క ఆశ్రమానికి వచ్చింది. దదిచి ఆశ్రమానికి వచ్చి అక్కడ
మహాత్ములకు సాష్టాంగ నమస్కారం చేసి స్వామి ఇక ఇప్పుడు మాకు అట్లా ఉంటుంది आमचे वारकरी लोकांनी मोठं भोळे राहतात आमदाराला हो आमदाराला आमदार काय केलं खासदाराला हो जेट्टी माझी आमचे भोळे लोक उगत वारकऱ्याला अंतर घालणार म्हणतो झिंगणार येणार की असं మరి అక్కడ దదించి ఋషి దగ్గర ఇంద్రుడు పోగిని మనకొచ్చా రాజు వచ్చిండు అనగానే రాజా ఇంద్ర ఎట్లి మాగన్నమైంది మా యొక్క ఆశ్రమాన్ని చెప్పండి అని అన్న తర్వాత వచ్చిన స్వామి మీ యొక్క దర్శనంకు మేరకు వచ్చిన మరి మరి చెప్పండి ఏ విషయము ప్రస్తావన విషయం మీ విషయం ఏమది చెప్పండి ఏం లేదు స్వామి నా యొక్క కోరిక ఉంది ఆ కోరిక మీరు నెరవేరుస్తారేమని ఇక్కడ వరకు వచ్చారు అయినా సరే ఏం కోరిక చెప్పండి ఇంద్ర ఏమీ లేదు వృత్రాసుడు రాక్షసుడు ఇట్లా 100 సంవత్సరాల నుంచి నాతో యుద్ధం చేస్తా ఉన్నాడు నేను విజయం సాధించలేను ఇప్పుడు మాత్రము ఇంద్రలోకం నుంచి షీట్ నుంచి మాత్రం దిగిపోయే పరిస్థితి వచ్చింది అయితే మీరు ఏం చేస్తారంటున్నాం మరి మీ దగ్గరికి బృహస్పతి గురుగారు పంపించారు చలో ఒక విషయం ఒక గురువుకు చంపే అంటాడా ఒక గురువుకు చంపంటాడా మరి ఆయన బొక్కలు ఎట్లా వస్తాయా ఆయన చనిపోకపోతే బొక్కలు వస్తాయా చనిపోరా మరి బొక్కలు తీసుకున్నాక ఆయన చనిపోతాడా ఉంటాడా చనిపోతాడు మరి బృహస్పతి గురు అంటాడు దదించి ఋషి యొక్క గురువు యొక్క హత్యకు తీసుకురమ్మంటే ఆయనకి చంపడమే కదా కానీ అంటే వర్మం ఉంది వర్మం లేని ఇది ఉండదు అప్పుడని ఎరుగు భక్త సామయమా భక్త చేదానతి దుర్గమయాగతి అని కాసి తొక్కుపడాయన్నాడు భక్తుడికి తెలుస్తారు అందరికీ తెలియదు అప్పుడనే చెప్పండి ఇందులో చాలా సంతోషం నా యొక్క హత్యకలు నీకు సహకరించునంటే నేను కూడా భాగ్యవంతుడు భాగ్యాత ఉదయ నాది భాగ్యాన్ని ఉదయించిన ఈరోజు బంగారు లాంటి రోజు ఉంది చాలా సంతోషం నా యొక్క హస్తికలు మంచి కార్యానికి పోవట్లేదు దేహదారో అథవా దేహదావు అత్వారావు పాండురంగి దృఢవా దేహం పోయినా పర్వాలేదు కానీ మంచి పనికి దేహం ఖర్చు అవుతుంది అప్పుడని సరే ఇంద్ర అయినా సరే తీసుకెళ్ళు నా యొక్క హత్యకే తీసుకెళ్ళు అంటే ఎట్లా తీసుకెళ్ళాలి ఎట్లా చెప్పండి అని ఇంద్ర ఒక పని చేయాలి ఈ పృథ్వీ పైన తీర్థాలు ఎన్ని లేవు తీర్థాలు పవిత్రమైన చంద్రభాగ గోదావరి నర్మదా తుంగభద్ర కావేరి యమున మణికర్ణిక భాగీరథి ఇటువంటి గంగలు ఎన్నిన్నాయో అన్ని ఒక్క చోట్లకి తీసుకురా ఇప్పుడు మా తెలంగాణలో ఏడుతులు వీరు మన ఇంటికి పంపిస్తారు కదా అట్లా అనుకోండి అయితే అన్ని గంగలు ఒక చోట్లకి తీసుకురా చిన్న పని ఇది ఏమని ఇట్లా మాట్లాడుతుంది ఇందులోనైనా అయినా సరే తెస్తాను రాదు కదా
ఆయన సామర్థ్యం ఉండి మొత్తం గంగలన్నీ ఒక్కో చోట్లకి తీసుకొచ్చాడు. అక్కడ తెచ్చినప్పుడు అప్పుడు తది చేయమన్నాడు. ఇందులో నేను ఇంట్లో స్నానం చేయడానికి నేను మునుగుతా, మునిగినప్పుడు నా హత్తికలు ఇటు పైకి పువ్వులు వచ్చినట్లు వస్తాయి. ఆ హత్తికలు తీసుకుపోయి నువ్వు మాత్రము యుద్ధం నీకేం చేసి చేసుకోవాలి. అప్పుడు అన్నీ అక్కడ ఒక్కో చోట్లకు తెస్తే అక్కడ ఆయన స్నానం చేయడానికి మునిగిండు. అయితే మొత్తం హత్తికలు పైకి వచ్చింది. దానికి ఇప్పుడు కూడా ఏమంటారు, దధిచి కొండ అంటారు. అట్లా ఏమంటారు, భక్త చేదానా జే దేహి ఉదా, వీళ్ళకు భక్తులు అంటారు. ఎవడైతే దేహాన్ని పోయినా పర్వాలేదు మంచి కార్యానికి పనికిస్తున్న వాళ్ళకి ఏమంటారు, భక్తాయి చేదానా జే దేహి ఉదా గేలే ఆశాప శనివారం. ఆయనకు ఆశ ఉంటే శరీరం హత్తికలు ఇవ్వకుండా, కానీ వాళ్ళది ఏముంటే విషయం ధ్యాంత దారా నారాయణ నాగుడే జనధన మాతా పేద. వాళ్ళకి ఏంటంటే వాళ్ళ విషయం మాత్రము కేవలము భగవంతునామం. నిర్వాణి గోవింద అసేమాగేపుడు. ఇటువంటి భక్తులకు దేవుడు అంతిమ సమయంలో కూడా ఎంబడుంటాడు. అంతిమ సమయంలో అసేమ ఆగేపుడే అంటే వెనుకలో ముందులో ఉంటాడు. మరి ఎందుకంటే వాళ్ళ విషయం రాదు. తుకాముడి సత్య కర్మ భావిస్తారు. ఇక్కడ కర్మం అనేది ఏంటంటే సత్యకర్మం చేస్తే చాలా మీకు ఇక్కడ నరకం పోయేది భయం లేదని చెప్తారు. విశ్వేతుతాంత నా ఉడి జనదో మాతా పితా